రజనీకాంత్ హీరోగా జైలర్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. దీనిపై నటుడు మిథున్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో లీక్ ఇచ్చారు. జైలర్ 2లో మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్లు నటిస్తున్నారని చెప్పారు. మూవీలో విలన్ గా మిథున్ కనిపించనున్నారు. నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్ లో రిలీజ్ కానుంది. క్రిస్మస్ సందర్భంగా సీనియర్ నటి మీనా తన కూతురు నైనికతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నైనిక 5 ఏళ్ల వయసులోనే దళపతి విజయ్ తేరి సినిమాలో బాలనటిగా కనిపించారు. ఆ సినిమా అనంతరం సినిమాలకు బాయ్ చెప్పి చదువుపై ఫోకస్ చేశారు. ప్రస్తుతం ఆమె వయసు 14 ఏళ్లు. లేటెస్ట్ ఫోటోలు చూసిన నెటిజన్లు ఇండస్ట్రీలోకి తిరిగి రావాలని కమెంట్లు చేస్తున్నారు. కాగా మీనా భర్త 2022లో మరణించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చివరి షెడ్యూల్ జరుపుకుంటుందని డైరెక్టర్ హరీష్ శంకర్ వెల్లడించారు. ఈ మేరకు సినిమాటోగ్రాఫర్ ఆయనంక బోస్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. కాగా ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన దేఖ్లేంగే సాలా సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎనర్జెటిక్ డాన్స్, డిఎస్పీ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో తన కుటుంబం, ఫ్రెండ్స్ తో మహేష్ బాబు కనిపిస్తుండగా మహేష్ మాత్రం మరింత స్మార్ట్ అండ్ యంగ్ లుక్స్ తో ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నారు. హీరో రోషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఛాంపియన్ మంచి టాక్ తో దూసుకుపోతుంది. రోషన్ కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కేవలం నైజాం ఏరియాలోనే ఈ మూవీ దాదాపు 2 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే మొదటి రోజే దాదాపు 4 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. రోషన్ గత సినిమాలతో పోలిస్తే ఇదే హైయెస్ట్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. 2025 ముగింపు సంవత్సరమునకు వస్తున్న వేళ గూగుల్ విడుదల చేసిన ఇయర్ ఇన్ సెర్చ్ 2025 గణాంకాలు టాలీవుడ్ టాప్ హీరో ఎవరో స్పష్టంగా చూపించాయి. ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. పుష్ప ది రూల్స్ సినిమా సాధించిన ఘన విజయమైన క్రేజ్ ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. గూగుల్ సెర్చ్ ట్రెండ్ లో 2వ స్థానంలో ప్రభాస్, 3వ స్థానంలో మహేష్ బాబు, అలాగే 4వ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, 5వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. నటుడు శివాజీ ఇటీవలి హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన ఇప్పటికే క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అయితే శివాజీ వెంటనే మాట మార్చి తన మాటలకు కట్టుబడి ఉన్నానని రీసెంట్ ప్రెస్ మీట్లలో తెలిపారు. తాను మాట్లాడిన మాటలో 2 పదాలు తప్పులు దొరలాయని, దానికి మాత్రమే సారీ చెబుతున్నానని అన్నారు. అనూహ్యంగా ఈ వివాదంలోకి పెద్ద సినిమా వచ్చి చేరింది. ఈ ఇష్యూలో శివాజీని సపోర్ట్ చేసిన సెలబ్రిటీలు, నెటిజన్లు రామ్ చరణ్ పాటపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. శివాజీ మాట్లాడింది తప్పైతే చికిరి చికిరి లిరిక్స్ కూడా తప్పే కదా అని కామెంట్లు చేస్తున్నారు. వద్ద కష్టాల్లో ఉన్న బాలీవుడ్ కు రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ భారీ ఊరటగా మారింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ విడుదలైన 21 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లోకి ప్రవేశించి సంచలనం సృష్టించింది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తుంది. దేశవ్యాప్తంగా 668 కోట్లకు పైగా, ప్రపంచవ్యాప్తంగా 1006 కోట్లను మించి వసూళ్లను నమోదు చేసింది. 3వ వారంలోనూ వసూళ్ల జోరు తగ్గకపోవడంతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దురంధర్ విజయంతో బాలీవుడ్ కు మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చి చేరింది.